హాయ్ ఫ్రెండ్స్, నా ప్రీవియస్ వీడియోలో అవినాష్ ఎలిమినేట్ అయ్యాడంటూ రాంగ్ అప్డేట్ ఇచ్చాను. సారీ ఫ్రెండ్స్, అవినాష్ అయితే ఎలిమినేట్ అవ్వలేదు. హీ సేఫ్. నేను పెట్టిన ఆఫ్టర్నూన్ వీడియోలో క్లియర్గా చెప్పాను. లాస్ట్ ఎలిమినేషన్ రౌండ్లో అవినాష్ అలాగే విష్ణుప్రియని పెట్టి నబిల్ని ఎవిక్షన్ షీల్డ్ వేలలో ఎవరి కోసం వాడతావు అంటే అవినాష్ కోసం వాడతానని చెప్తాడని ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను ఫ్రెండ్స్. కాకపోతే విష్ణుప్రియ ప్లేస్లో ఎలిమినేషన్ రౌండ్లో తేజ్ అయితే ఉన్నాడు అంతే ఫ్రెండ్స్. ఆ వీడియో లింక్ అనేది కమెంట్ సెక్షన్లో పింక్ చేస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఆ వీడియోకి తమ్మలేను డబుల్ ఎలిమినేషన్ నో ఎలిమినేషన్ అని కూడా పెట్టాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇక నబిల్ అయితే ఎవిక్షన్ షీల్డ్ అవినాష్కి ఇచ్చాడు కాబట్టి సో నాగార్జున గారు ఫైనల్ గా నో ఎలిమినేషన్ అంటే షాక్ ఇస్తారు. నో ఎలిమినేషన్ పెట్టడంపై మీ ఒపీనియన్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్, రైట్ ఆర్ రాంగ్ అనేది. 12వ వారానికి అవినాష్ మెగా చీఫ్ కాబట్టి బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇచ్చి నామినేట్ అయిన వారిలో ఒకరిని సేవ్ చేయమంటే ఒకవేళ రోహిణి నామ్స్ లోకి వస్తే అవినాష్ స్పెషల్ పవర్ తో ఆమె నామినేషన్స్ నుండి సేవ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టి చూడండి ఫ్రెండ్స్, ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ రోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మాక్సిమం అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నిఖిల్, నబిల్ అలాగే గౌతమ్ వీళ్ళ ముగ్గురిని కూడా టాప్ 5 లో పెట్టారు. దీంతో హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫుల్ క్లారిటీ వస్తుంది వీళ్ళ ముగ్గురు పక్క టాప్ 5 లో ఉంటారని. ప్రెసెంట్ హౌస్ లో ఉన్న వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన హింట్స్ తో గేమ్ అనేది ఎవరు చేంజ్ చేసే అవకాశం ఉంది అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన హింట్స్ ద్వారా ఈ 4 వీక్స్ గేమ్ అనేది ఎవరికి ప్లస్ అలాగే ఎవరికి మైనస్ అయ్యే ఛాన్స్ ఉన్నది అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ప్రేరణ అయితే ఖచ్చితంగా గేమ్ ని చేంజ్ చేసుకుంటారు. ఒకవేళ ఈమె గేమ్ ని చేంజ్ చేసుకోకపోతే కనుక ఈమె ఓట్ బ్యాంక్ మొత్తం పడిపోతుంది. ఫ్యామిలీ మెంబర్ ఇచ్చిన హింట్స్ ద్వారా నబీల్ కూడా గేమ్ ని చేంజ్ చేసే అవకాశం ఉంది. ప్రెసెంట్ గౌతమ్ ఎలా ఉన్నాడో కమింగ్ వీక్స్ లో కూడా అలాగే ఉంటే ఇతను ఓట్ బ్యాంక్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. లేదంటే ఇన్ కేసు బిహేవియర్ లో చేంజ్ వస్తే కనుక ఓట్ బ్యాంక్ మొత్తం పడిపోతుంది. ఇక 12వ వారం నామినేషన్ ప్రాసెస్ టీఆర్పీ రేటింగ్ కోసం డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాడు బిగ్ బాస్. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళని కొంతమంది హౌస్ లోకి రప్పించి ప్రెసెంట్ హౌస్ లో ఉన్న వాళ్ళలో ఇద్దరు నామినేట్ చేసే విధంగా ప్లాన్ వేస్తున్నాడు బిగ్ బాస్. ఇప్పటి వరకు హౌస్ నుండి ఎలిమినేట్ అయిన వారిలో సోనియా, నాగమణికంట, నైనిక, సీత, హరితేజ వీళ్ళు వచ్చే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉంటాయి. ఇక వీళ్ళు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే గనక ప్రెసెంట్ హౌస్ లో ఉన్న వాళ్ళ గేమ్ ని బయట నుండి లోపల నుండి చూశారు కాబట్టి హౌస్ లో ఉన్న వాళ్ళలో ఎవరైతే సేఫ్ గేమ్ ఫౌల్ గేమ్ ఆడుతున్నారో వాళ్ళని అయితే ఖచ్చితంగా నామినేట్ చేస్తారు. ఇన్ కేసు సోనియా గనక హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే నబిల్ ని ఖచ్చితంగా నామినేట్ చేస్తుంది ఫౌల్ గేమ్ అలాగే బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నందుకు. అంతేకాకుండా ఇప్పటి వరకు 11 వీక్స్ లో ఓన్లీ 3 వీక్స్ మాత్రమే నామినేషన్ లోకి వచ్చాడు కాబట్టి ఈ రీజన్ కూడా చెప్పొచ్చు. ఎవరైతే వీక్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళని అయితే ఖచ్చితంగా నామినేట్ చేస్తారు. ప్రేరణను కూడా నామినేట్ చేస్తారు మెగా చీఫ్ తర్వాత అందరితో రూడ్ గా బిహేవ్ చేస్తున్నందుకు అలాగే ఎఫ్ వర్డ్స్ మాట్లాడుతున్నందుకు. ఇక రోహిణిని కూడా నామ్స్ లోకి తీసుకొస్తారు. నామినేషన్స్ లోకి రాకుండా తప్పించుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా నామ్స్ లోకి తెస్తారు. అలాగే యష్మిని కూడా నామినేట్ చేస్తారు. ఇక 12వ వారం నామినేషన్స్ లోకి ఎవరెవరు వచ్చారు, ఎవరు నామినేట్ అయ్యారు అనేది నాకు కన్ఫర్మ్ అప్డేట్ రాగానే నా ఛానల్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ కొట్టి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఎర్లీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్. మీరు వీడియోని లైక్ చేస్తే వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.